స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులకి ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఏమన్నాడంటే, ఇక్కడ నేను చేస్తున్న బిజినెస్ బాగాలేదు కదా, దూరదేశం వెళ్తాను, నేను కొంచెం కష్టపడి పని చేసుకుని వస్తాను అని ఈ స్నేహితుడు అన్నాడు. అప్పటికి ఆ స్నేహితుడు ఇనుము అంటే ఐరన్ వ్యాపారం చేసేవాడు. ఐరన్ వ్యాపారం చేసి మరి ఈ యొక్క ఇదంతా తీసేసి మళ్ళీ నేను ఇది రెంట్ కట్టుకోలేను కదా, ఇదంతా నీ ఇంటిలో ఒక గదిలో వేసుకుంటాను, నేను వచ్చే వరకు నీ ఇంటిలో ఈ ఇనుప సామానం అంతా ఉంచమని చెప్పి వెళ్తే వీడి స్నేహం చాలా బాగుంది. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇది నీ ఇల్లే అన్నవాళ్ళు లేరా అండి? ఉన్నారా లేదో చెప్పాలి. నేను ఈ మధ్య కాలంలో నేను చెప్తాను, చెప్పే ముందు పూర్తిగా చెప్పాను. అలాగే వెళ్ళాడు, దూరదేశం వెళ్ళాడు. ఒక 3-4 సంవత్సరాలు కష్టపడి పనిచేసుకున్నాడు, మంచిగా సంపాదించుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత స్నేహితుడు అన్నాడు, మరి ఇక్కడ వచ్చాక మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి కదా, నీ గదిలో వేసినటువంటి ఇనుము తీసుకున్నాము, మళ్ళీ నేను ఒక షాప్ తీసుకుంటాను, మళ్ళీ నేను నా వ్యాపారాన్ని ప్రారంభిస్తాను అన్నాడు. అవునా, సరే అని ఆ గది ఓపెన్ చేస్తే అందులో ఇనుప సామాను ఏమీ లేదు. స్నేహితుడు అడుగుతున్నాడు, ఏమైంది ఇంత అంటే ఈ స్నేహితుడు ఏమన్నాడో తెలుసండి, నువ్వు 3 సంవత్సరాలు అయింది కదా వెళ్ళి, ఈ ఇనుమంతా ఎలకలు తినేసాయని చెప్పాడు. ఎలుకలు తినేసాయని చెప్పాడు. అవునా, ఇనుముని తుప్పు తినేస్తుందని తెలుసు కానీ ఎలుక తినేసాయా అంటే అవును. సరే నువ్వేం చేస్తావు, ఎలుకలు తినేస్తే నువ్వేం చేస్తావులే అన్నాడు. కామ్గా నిజమైన మంచి స్నేహితుడు ఇదే పని చేయాలని నలుగురు తీసుకొచ్చి ఇనుమేంటి ఎలకలు తినేయడం ఏంటని గొడవ పెట్టుకోలే, సైలెంట్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులు అయింది, ఓ సమయం వచ్చింది. సమయం వచ్చిన తర్వాత పక్కనే ఉండాలి కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజున మేము బయటికి వెళ్ళి వస్తాము, మా ఇద్దరు పిల్లల్ని మీరు దగ్గర పెడతాం, మేము బయటికి వెళ్ళి వస్తాము, పెద్ద పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం, వీడు చిన్న పిల్లడు కదా, వీడికి 6-7 నెలలు కూడా లేవు, అదే 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడు కదా, కొంచెం చూస్తూ ఉండండి అని మనం కూడా చాలామంది అప్పు పెడతారు కదా. అలాగే తన స్నేహితుడికి అప్పచెప్పి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత వచ్చారు, బాబుని ఇస్తే తీసుకెళ్తామని. ఏ బాబు అని అడిగారు. అదేంటి